తూప్రాన్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో గురువారం వార్డు ఇన్ఛార్జ్ మల్కాపూర్ సర్పంచ్ ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తూప్రాన్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధిని ప్రతి ఓటరుకు వివరించారు. అలాగే ప్రతి ఇంటికి కేసీఆర్ అందించిన సంక్షేమ పథకాలను గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కల్లబొల్లి హామీలతో గద్దెనెక్కి గతంలో ఉన్న సంక్షేమ పథకాలను తిలోదకాలు ఇచ్చిందన్నారు. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ బంటేరు ప్రతాప్ రెడ్డిలు బలపరిచిన 14వ వార్డు అభ్యర్థి పోతరాజు రచన ధనరాజులను భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ఓటర్లను ఇన్ఛార్జ్ ఆంజనేయులు గౌడ్, శివంపేట మాజీ ఎంపీపీ హరికృష్ణులు కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు శ్రీకాంత్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు ఆశీర్వాదంతోనే బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రచన ధనరాజ్ గారు ఈ రోజు ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తాం. ఆయన ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధి, తూప్రాన్ లో నీటి కటకటను తీర్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, తూప్రాన్ కు సీసీ రోడ్లు తెచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, తూప్రాన్ కు పెద్ద హాస్పిటల్లో తీసుకొచ్చింది కేసీఆర్ గారు అని చెప్పి గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఇంటింటికి ఎక్కడ వెళ్లినా కేసీఆర్ గారి అభివృద్ధి కనబడతా ఉన్నది. మేము ఖచ్చితంగా కేసీఆర్ గారికే ఓటేస్తామంటారు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఆశీర్వాదం మన అభ్యర్థి అయినటువంటి రచన ధనరాజ్ మీద ఉంది. కారు గుర్తు మీద ఓటేస్తామని చెప్పేసి మాటిస్తున్నారు. కాబట్టి దయచేసి అందరిని కూడా పెద్ద మెజార్టీతోని పోతరాజు రచన ధనరాజ్ గారిని కారు గుర్తుపై ఓటేసి గెలిపించాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. తూప్రాన్ మున్సిపాలిటీలోని 14వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బలపరిచినటువంటి అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ గారు ఈరోజు 14వ వార్డులో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టడం జరిగింది. గతంలో ఇక్కడ మన రాష్ట్రంలో, మన తూప్రాన్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే కేసీఆర్ పాలనలోనే జరిగింది. 5 ఏళ్లలో మన తూప్రాన్ మున్సిపాలిటీ సీసీ రోడ్లు గాని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు గాని, బిల్డింగ్లు గాని, ఈ రోడ్ వైడనింగ్ గాని ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ ఉన్నప్పుడే జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడే ఇంటింటికి నీళ్లు వచ్చినాయి, కళ్యాణ లక్ష్మి వచ్చింది, షాదీ ముబారక్ వచ్చింది, రైతు బంధు వచ్చింది. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా కేసీఆర్ కిట్టు కూడా అన్ని కూడా కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 2 ఏళ్లలో వాళ్ళు చేసింది ఏమీ లేదు. మరి ఎందుకు ఓటేయాలి? మనకు ఒక్కొక్కరికి 50,000, 60,000 బాకీ ఉంది ఒక్కొక్క కుటుంబానికి. మరి అలాంటి గవర్నమెంట్ కు, అలాంటి ప్రభుత్వానికి మనం ఎందుకు ఓటేయాలని చెప్పి ఈ రోజు అందరూ కూడా ఓటర్లే అడుగుతున్నారు. ఓటర్లే అంటారు మేము చేతి గుర్తుకు వెయ్యము, మాకు అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ కు, హరీష్ రావు గారికి, ప్రతాప్ రెడ్డి గారు బలపరిచినటువంటి అభ్యర్థి పోతరాజు రచన ధనరాజ్ గారికి కారు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. ఏ ఇంటికి వెళ్లినా ముందే వాళ్ళు మాకు చెప్పడం జరుగుతుంది, మేము మాత్రం ఈసారి కారును గెలిపించుకుంటాం. పోయినసారి కొంచెము ఇది కేసీఆర్ గెలిచినప్పటికీ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం రాక మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. రైతు బంధు రాక గోస పడుతున్నాం, అనేక ఇబ్బందులు పడుతున్నాం. మరి అన్ని రకాలుగా ఆదుకున్నటువంటి కేసీఆర్